నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మనం ఈ వీడియోలో వేపపిండి అండి, వేపపిండి వేప నూనె మన గార్డెన్కి వాడుతూ ఉంటాం కదా. గానుగ పట్టే మిల్లు ప్రతి ఊర్లో ఉంటుంది. గానుగ పట్టే మిల్లు ఇది వచ్చేసి వెంకటగిరిలోని సాయిబాబా గుడి మందిరం పక్కనే అండి. ఇది వచ్చేసి మిల్లు ఉంది. ఇక్కడ మనకు వేపపిండి వేప నూనె అన్నీ దొరుకుతాయి. అసలు వాటి ధర ఎంత ఉంటుంది అనేది మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడే నేను ఎప్పుడు కొంటుంటానండి వేపపిండి, ఇక్కడికి వచ్చి కొంటాను. మీ దగ్గర ప్రతి ఊర్లో ఉంటుందని మీరు అక్కడ కనుక వెళ్ళారంటే మనకు అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకు ఫెర్టిలైజర్ షాప్లో ఇక్కడంతా కూడా వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు కాబట్టి ఎక్కువ రేట్ అమౌంట్ అనేది వేసుకుని అమ్ముతూ ఉంటారు. మనం బయట కొంటూ ఉంటాము. వాటి కాస్ట్ మీకు ఖచ్చితంగా మీకు తెలియాలి కదా. మనమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వాటి ధర ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. వచ్చేసేయండి. టోటల్గా వేప నూనె అనేది ఇక్కడ ప్యూర్గా ఉంటుందండి, కల్తీ ఏమీ ఉండదు. ప్యూర్గా ఉంటుంది కాబట్టి మనకు పెస్ట్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. వాటి ధర ఎంత ఉందనేది చూద్దాము. వేపపిండి అడుగుదాము. ఇక్కడ ఉన్నారు, దీని వచ్చేసి ఇక్కడ ఈ మిల్లుకి ఓనర్ వీళ్ళు. ఈమెను అడుగుదాము ఎంత రేట్ ఉంది అని. ఇది రేట్ ఎంత ఉంటుందమ్మా? మా పిండి 30 కేజీలు వచ్చి 1200 మా. పిండి అంటే కిలో ఎంత ఉంటుంది? 40 రూపాయలు పడుతుంది. చూసారు కదా, కిలో వేపపిండి, ప్యూర్ వేపపిండి అండి. ఎటువంటి కల్తీ లేని ప్యూర్ వేపపిండి కేవలం 40 రూపాయలు మాత్రమే అంట. ఇప్పుడు తెలిసింది కదా మనకు. వేపపిండి వీళ్ళ ధర వచ్చేసి కేవలం 40 రూపాయలు. వేప నూనె ఎంత ఉంటుంది? లీటర్ వచ్చి 550 రూపాయలు పడుతుంది. లీటర్ వచ్చేసి 550 రూపాయలు అంట అండి. ఒక లీటర్ కనుక మనం తీసుకున్నానంటే మినిమం 5 సంవత్సరాల వరకు కూడా మనము మన గార్డెన్ కోసం వాడుకోవచ్చు. ఎటువంటి కల్తీ లేని ప్యూర్ వేప నూనె అండి. చాలా బాగా పనిచేస్తుంది. మనకు 5 ml వేసామంటే లీటర్కి చాలా బాగా పెస్ట్ కోసం పనిచేస్తుంది. ఆయిల్ సపరేట్ చేస్తాం. కొబ్బరి నూనె, మంచి నూనె ప్యూర్ గానే ఉంటుంది. మన దగ్గర ఏమి కల్తీ ఉండదు. ఇక్కడ వీళ్ళ దగ్గర అండి వేప నూనె కాకుండా కొబ్బరి నూనె, తర్వాత వచ్చి అన్ని రకాల ఆయిల్లు ఉంటాయంట. ఎటువంటి కల్తీ కూడా, వంటలకు వాడే నూనెలు కావచ్చు అన్ని కూడా. మీరు అందుకనే అండి, మీరు ప్రతి ఒక్క ఊర్లో ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడే కాదు, ఏ ఏరియాలో అయినా సరే గానుగ పట్టే మిల్లులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు మీ ఏరియాలలో ఎక్కడైనా గానుగ పట్టే మిల్లులు ఉంటే కనుక్కొని అక్కడికి వెళ్ళే మాత్రమే తెచ్చుకోండి. మనకు తక్కువ రేట్ అనేది పడుతుంది. ఇప్పుడు వేప పిండి ఎంత ప్యూర్గా ఉంది చూద్దాము. లోపల ఉంది వేప నూనె, వేపపిండి అనేది లోపల ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారా, ఇవంతా కూడా వేప పిండి అండి. బస్తాలు పెట్టేస్తున్నారు కదా, వేపపిండి బస్తాలు ఇవంతా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. అసలు ఎంత ఘాటైన స్మెల్ వస్తుందంటే చాలా ఘాటైన స్మెల్ వస్తుందండి. చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో, చాలా ఘాటైన స్మెల్. కనుక వేసామంటే మన కుండీలలో కావచ్చు, మన మొక్కలలో ఎటువంటి పెస్ట్ కూడా రాదు. అంత ప్యూర్ గా ఉంది వేపపిండి అయితే. చూసారు కదా ఎంత పౌడర్ ఫామ్ లో బాగా కూడా. ఇది వచ్చేసి మనము బయట కొంటూ ఉంటే చెక్కలు చెక్కలుగా అలా ఉంటుంది కదా. ఇది వచ్చేసి బాగా పౌడర్ ఫామ్ లో ఉందండి. అంటే బాగా మగ్గిపోయింది, మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇది వాడేమంటే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. వేప నూనె అండి, అసలు చూడండి ఇక్కడ ఎంత ప్యూర్ గా ఉందో. వేప నూనె అయితే చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. అంటే ప్యూర్ది కదా, ఎటువంటి అన్ని మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే వీటి ఒరిజినల్ రేట్లు అయితే ఇక్కడ ఇంత ఉన్నాయి. ఇక్కడైతే నేను 3 కిలోలు అయితే తీసుకుంటున్నానండి. ప్యూర్ గా ఉంది కదా, అందుకనేసి 3 కిలోలు తీసుకున్నాను. పక్కనే అండి, దీని పక్కనే వరి పట్టు మిల్లు కూడా ఉంది. మనము కోకోపీట్ వాడుతూ ఉంటాం కదా మొక్కలకి. కోకోపీట్ బదులు వరి పట్టు కూడా ఎంత రేటు ఉంది తక్కువ రేటుకి అనేది అది కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇది వరి పట్టు మిల్లు అండి. మనము కోకోపీట్ బదులు వరి పొట్టు, అంటే మన వడ్లు ఉంటాయి కదా వాటిని మర పట్టించిన తర్వాత వరి పొట్టు అంటే మనం కోకోపీట్ బదులుగా అది వాడుకోవచ్చు. అంటే సన్నగా ఉండే పొట్టు, కొద్దిగా లావుగా ఉండే పొట్టు ఉంటుంది కదా, అవి 2 రకాలు వచ్చేసి ఇక్కడ ఉంటాయి. చూద్దాం మనము. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఇది కూడా వాడుకోవచ్చు అండి. మనం ఇది వాడుకోవచ్చు. లావుగా ఉండే దానికంటే కూడా మనకి ఇది బెస్ట్. చాలా బాగుంది. ఇది చాలా స్మూత్ గా ఉంది. చూసారా, ఇంతకంటే కూడా తౌడులా ఉంటుంది కదా, గేదెలకి అవి పెడతారు అలా కూడా ఉంటుంది. అంటే లావుగా ఉండేది 3 రకాలుగా ఉంటుందండి. ఇక్కడ మనకు ఏది కావాలంటే మన మొక్కలకి దాన్ని అయితే మనము తెచ్చుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడంతా కూడా ఇది వరి పొట్టు మిల్లు. ఇక్కడ నుంచి మనము ఇలాగా మీ దగ్గర ఉన్నటువంటి అంటే పిండి మిల్లులు, వరి పట్టు మిల్లులు ఇవన్నీ కూడా సపరేట్ గా ఉంటాయండి. మీరు వెళ్ళారంటే అక్కడి నుంచి అయితే మనం తెచ్చుకున్నామంటే కాస్ట్ అనేది తక్కువగా పడుతుంది. ఇది ఎంత ఉంటుంది అంకుల్ కేజీ? కేజీ 4 రూపాయలు అంటండి. ఈ పొట్టు వచ్చేసి కేవలం కేజీ 4 రూపాయలు వరి పొట్టు. చూసారు కదా, లావుగా ఉండే పొట్టు అయితే ఎంత ఉంటుంది? అది కూడా 4 రూపాయలే అంటండి.
అంటే మనం వరి పొట్టు సన్నగా ఇంత ఇలా ఉన్నా కూడా 4 రూపాయలంట. తర్వాత వచ్చేసి మనము పెద్ద సైజులో ఉంటుంది కదా, అది కూడా 4 రూపాయలు, కేవలం 4 రూపాయలు. అంటే 1 కేజీని మనము ఒక 10 మొక్కల వరకు వేసుకోవచ్చు అండి. 4 రూపాయల ఈ వరి పొట్టుని మనము 10 మొక్కల వరకు వేసుకోవచ్చు. అంటే మల్చింగ్ కోసము వాడుకోవచ్చు. ఇదైతే చాలా న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయండి. అడూనియం మొక్కలు కావచ్చు, తర్వాత మన కూరగాయల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇది వాడుకోవచ్చు. కేవలం 4 రూపాయలు మాత్రమే. ఇక్కడ వచ్చేసి ఆల్ మిక్స్ కేక్ అండి. వీళ్ళు గానుగ పడతారు కదా, నువ్వులు, ఆవాలు, తర్వాత వచ్చేసి గ్రౌండ్ నట్, ఇవంతా మొత్తం అండి అంతా కలిపి ఒకటేగా ఉంచుతారు, ఒకే బ్యాగ్లో వేస్తారు. మనకు మిక్స్గా ఇస్తారండి. మామూలుగా బయట షాపులలో మనకు మస్టర్డ్ కేక్ ఇలా విడివిడిగా దొరుకుతుంది కదా, కానీ వీళ్ళు మాత్రం ఇలాగా మొత్తం అండి మిక్స్ చేసి మనకు ఇక్కడ కూడా కేజీ 40 రూపాయలకి మాత్రమే ఇస్తారు. నేనైతే ఇక్కడి నుంచే తెచ్చుకుంటూ ఉంటానండి. చూసారు కదా, ఆల్ మిక్స్ కేక్ కావచ్చు, అంటే మస్టర్డ్ కేక్, ఇవన్నీ కావచ్చు, వేప పిండి, వేప నూనె, ఇవన్నీ అసలు ధరలు ఎలా ఉంటాయి, మీరు ఎక్కడి నుంచి తెలుసుకోవాలనే విషయం తెలుసుకున్నారు కదా. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇలాగా మీరు గానుగ పట్టి మిల్లులకు వెళ్ళి అయితే తెచ్చుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.